డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులు అభిమానులు అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మీరు తలపెట్టే అన్ని పనుల్లోనూ ఏ విఘ్నము కలగకుండా నిర్విఘ్నంగా సాగేటట్టు ఆశీస్సులు అందిస్తాడని కోరుకుంటూ ఈరోజు నేను మీతో చెప్పాలనుకునే అంశం, శ్రీలక్ష్మి మీద భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ వెనుకున్న అసలు కారణం ఏమిటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే వైసీపీకి లేక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఈ అధికారుల మధ్య ఉప్పు నిప్పుగా ఎందుకు తయారైంది? ఈ కామెంట్స్ ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? దీని వెనక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అసలు తాటకి, శూర్పణఖ, అభినవ, రజియా సుల్తానా లాంటి బిరుదులన్నిటితోటి భూమన విరుచుకుపట్టం వెనకున్న అసలైన కుట్ర ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. మొన్న భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రెస్కి రిలీజ్ చేసిన ఒక వీడియోలో ఉన్న ఒక అంశం, అది శ్రీలక్ష్మి మీదనే ఈ కామెంట్స్ అని అర్థమయ్యే విధంగాను అన్ని మీడియాల్లోనూ శ్రీలక్ష్మి మీదే ఆయన ఈ కామెంట్లు చేశాడు అనేది కూడా అర్థమయ్యేటట్టుగా అందరూ వివరించటం జరిగింది. అసలు ఎందుకు వచ్చింది ఈ గొడవ అనే దాన్ని కూడా భూమన్ కరుణాకర్ రెడ్డి చెబుతూ టీడీఆర్ బాండ్ల విషయం అనే దాన్ని బయట పెట్టడం జరిగింది. శ్రీలక్ష్మి అసలు శూర్పణఖ తాటకి 50 లక్షల రూపాయలు విగ్గులు చేయించుకొని 10-11 విగ్గులతోటి తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క చీర 1,00,000, 2 లక్షల ఖరీదుతోటి వాడుతూ ఉంటుంది. ఆవిడెంత, ఆవిడ బతుకెంత, ఆవిడ శాలరీ ఎంత, ఆ కట్టే చీరలు ఏమిటి అని ఆయన మాట్లాడుకొచ్చాడు. మరి ఈ విషయం, ఇన్ని రకాల చీరలు కడుతున్న సంగతి గత 5 సంవత్సరాలు తెలియలేదు కాబోలు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారంలో టీడీఆర్ బాండ్ల విషయంలో మరి ఈ శ్రీలక్ష్మి అనేక రకాలుగా సంపాదించే ప్రయత్నం చేసింది. అంటే మరి ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి సంపాదించదానుకున్న దానికి ఆవిడేమన్నా అడ్డం పడితే ఆ రోజునే ఆయన కామెంట్ చేసి ఉండాలి. కానీ ఆ రోజున ఆయన బాలు మెదలకుండానే ఉన్నాడు. కానీ ఆ రోజున విపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అనేక రకాలైన ఈ విమర్శలు మొత్తాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చింది. అందులో ఈ ఏదైతే ఈ రహదారి విస్తరణ కోసం ఆక్రమించిన భూముల విషయంలో గవర్నమెంట్ భూములు కూడా ప్రైవేటు వీళ్ళతోటి కుమ్మక్కైపోయి వాటికి కూడా బాండ్లను ఇష్యూ చేసే దాంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది అనే ఆరోపణ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. కేవలం భూమన్ కరుణాకర్ రెడ్డి కామెంట్సే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా దాని మీద దర్యాప్తు జరుపుతుంది అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా ఏవడ టీడీపీ నాయకులతోటి కానీ ఆ కూటమి ప్రభుత్వంతో కానీ మెలాఖత్ అయిపోయింది అని ఇప్పుడు ఆయన వివరిస్తూ ఇలాంటి కామెంట్స్ అన్నీ చేశాడు. ఆవిడ ఏ రకం విగ్గు పెట్టుకొని తిరిగితే ఈయనకేమిటి, ఆవిడ ఏ రకం చీర కట్టుకొని తిరిగితే ఏవిడేమిటి? కాకపోతే శ్రీలక్ష్మి ఎలాంటి వ్యక్తి అనేది ప్రజలకు ఇప్పుడు కొత్తగా వివరించేది ఏం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారాన్ని సంపాదించుకోవటానికి చేసిన అన్ని ప్రయత్నాల్లోనూ శ్రీలక్ష్మి యొక్క హస్తం ఉంది. ఆ రోజున ఆవిడ మరి వైఎస్ఆర్ అనే ఆ సైన్కి ఒక నెంబర్ కూడా పెట్టి ఏదో 4512 అనేదో ఒక నెంబర్ ద్వారా అధికారులను కూడా బెదిరించేది. దీని మీద సంతకం పెట్టండి లేకపోతే తెలుసుగా 4512 అంటూ బెదిరించేది అనే ఒక ఇది కూడా పుకార్లు కూడా ఆ రోజున బయటకు వచ్చాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు వెనకున్న ముఖ్యమైన అధికారు గణంలో ఈ బ్యూరోక్రాట్లో శ్రీలక్ష్మి చాలా మెయిన్. కాబట్టి ఆవిడ గతంలోనే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉంటే ఆవిడ 10 నెలలు ఉంది. అప్పుడు ఏ విషయాల్ని సరిగా చెప్పకుండా ఒక కొత్త రకమైన పాలసీని దాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఎవరు వచ్చి ఏం అడిగినా గగ్గోలు పెట్టి ఏడ్చేసి కింద పడి దొర్లేసేసి ఆవిడ అనారోగ్యం పాలు కూడా ఈ మనోవైకల్యానికి గురైందని తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగాయి. మరి ఆవిడ అంత మనోవైకల్యానికి గురైనా కూడా తర్వాత ఆవిడ ఉద్యోగం కంటిన్యూ అయ్యింది. కానీ తర్వాత విభజన జరిగిన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్కి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఆవిడని ఎంచక్కా తీసుకొచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆవిడకున్న సీనియారిటీ ప్రకారంగా కానీ ఆవిడ త్వరలో రిటైర్ కాబోయే ముందుగా అసలు చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన వ్యక్తి ఆమె కంటే కింద నుండే వాళ్ళు చీఫ్ సెక్రటరీ అయిపోయారు, కానీ ఆవిడ అలానే ఉండిపోయింది. ఆవిడ మీద ఉన్న బ్యాడ్ రిమార్క్స్ కానీ ఆవిడ జైల్లో ఉండి వచ్చిన రోజులు కానీ వీటన్నిటినీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనపడతా ఉంది. దీంతో పాటుగా అసలు భూమన్ కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి మధ్య వివాదం వచ్చే అవకాశం ఎక్కడుందంటే ఈ టీడీఆర్ బాండ్ల విషయంలోనంటే వివాదం వస్తే గిస్తే వాళ్ళు అధికారంలో ఉండగానే వచ్చేయాలి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ శ్రీలక్ష్మి వాళ్ళకి సహకరిస్తుందని ఈయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, కానీ అసలైన ఆరోపణలు వేరే ఉన్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఏమిటి అని అంటే ఆవిడ కోల్పోయిన ఈ జీవితాన్ని కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న సర్వీసును కానీ ఆవిడ కొంచెం రిపెంట్ అయ్యే పరిస్థితులకు వచ్చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం ఏమిటి అనేది ప్రజలందరికీ పూర్తిగా తెలిసిపోయింది. ఆ తెలిసిన వాళ్ళలో ఈ అధికారులు కూడా ఆల్రెడీ ఒకళ్ళు వరుస పెట్టి జైళ్ళకి వెళ్ళటం, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, నిన్న మొన్న ఈ లొంగిపోయిన మరి సిఐడి సంజయ్ కావచ్చు, సస్పెన్షన్ గురైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సస్పెన్షన్ని కొనసాగిస్తూ మళ్ళీ నిన్న పివి సునీల్ కుమార్ని మరికొన్ని రోజులు సస్పెన్షన్ కొనసాగించటం కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత శ్రీలక్ష్మిలో కూడా ఎక్కడో రిపెంటెన్సీ మొదలైంది. ఆవిడ అప్రూవర్గా మారే అవకాశం ఉంది అనే అనుమానాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. యాక్చువల్గా భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన ప్రతి వ్యాఖ్య వెనక జగన్మోహన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టే ఉంది. జగన్మోహన్ రెడ్డి ద్వారా అందించిన స్క్రిప్ట్ ద్వారానే ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలన్నీ చేశాడు. ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా ఉండి తిరుపతిలో చేసిన పనులు కానీ వీటన్నిటి మీద గతంలో జరిగిన చాలా వీటిల్లో లడ్డూలో వాడే నెయ్యి కల్తీ విషయంలో కావచ్చు, మిగతా అంశాల్లో కూడా అనేక రకాలైన వ్యాఖ్యలని ఆయన కూటమి ప్రభుత్వం మీదే చేశాడు, కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ శ్రీలక్ష్మి మీద చేస్తున్నారు. అంటే జగన్ బ్యాచ్ ఒకళ్ళొకళ్ళుగా కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ కొట్టుకోవడానికి కూడా కారణం ఏమిటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వీళ్ళందరికీ స్క్రిప్ట్ ద్వారా వాళ్ళు చేయబోయే పనులన్నిటినీ అడ్డుకోవడానికి ఈయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శ్రీలక్ష్మి ఇప్పుడు అప్రూవర్గా మారుతుంది అనే ఒక వాదన అయితే కొద్దిగా వినపడుతుంది. ఆవిడ ఏ కారణానికి మారుతుందో ఏ రూపాన మారుతుందో, కానీ ఆవిడ అప్రూవర్గా మారితే గనుక జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిన్న మొన్న 19 నుంచి 24 దాకా చేసిన వ్యవహారంలో కావచ్చు, దానికంటే ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ అక్రమాస్తుల కేసుల్లో కావచ్చు చాలా రకాలైన అంశాలు ఇప్పుడు బయటపడే విధంగా ఉన్నాయి. దీంతో పాటుగా ఒకటొకటిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యాన్ పిక్లో కావచ్చు మరొక అంశంలో కావచ్చు కోర్టులో ఎదురు దెబ్బలు ఎదురవుతూ ఉన్న ఈ సమయంలోనే ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా అప్రూవర్గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాన్ని ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి రూపంలో బయటకు వచ్చింది. ఆయన వ్యాఖ్యలు మొత్తం కేవలం జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ అనేది పూర్తిగా అందరికీ అర్థమైపోతుంది. మరి ఇక శ్రీలక్ష్మి ఏం చేస్తుంది, భూమన్ కరుణాకర్ రెడ్డి ఏం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది రానున్న కాలంలో అతి తొందరలోనే తెలిసిపోయే అవకాశాలు మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.